23 జూలై బుధవారం గోచర ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జూలై 23 బుధవారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్ష చతుర్దశి బుధవారం రాత్రి 2:21 వరకు ఉంది. ఆర్ద్రా నక్షత్రం రాత్రి 6:35 వరకు ఉంది. వర్జ్యం లేదు. అమృత ఘడియలు ఉదయం 9:03 నుంచి 10:35 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 7:30 సమయం అనుకూలంగా ఉంది. మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:40 నుంచి 12:32 వరకు. ఈరోజు సూర్యోదయం 5:39, సూర్యాస్తమయం 6:33. ఇవాళ మాస శివరాత్రి, చాలా విశేషమైన రోజు. ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయం 6:33 కదండి, అక్కడి నుంచి 2:24 వ్యవధి ప్రదోషకాలం అంటారు. ఆ ప్రదోషకాలంలో శివార్చన చేసి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహానికి పాత్రులైన వాళ్ళకి ఈ మాస శివరాత్రులు కానీ, బహుళ త్రయోదశి, శుద్ధ త్రయోదశి రోజులు కానీ, అలాగే మరి సోమవారాలు కానీ, మహాశివరాత్రులు కానీ, ఇవన్నీ కూడా ప్రదోషకాలంలో శివార్చన చాలా విశేషం, ఐశ్వర్యప్రదం. అవన్నీ కూడా చేయడం మూలంగా చాలా ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది. చక్కగా ఆ పరమేశ్వరుడికి చక్కటి ఆవుపాలు స్వయంగా తెప్పించుకోండి. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏ ద్రవ్యాలతో ఇవాళ అభిషేకం చేస్తే మంచిదని. సానా చెక్క తీసుకొచ్చి ఆ గంధం చెక్కని అరగదీసి తీసిన గంధం పెడితేనే మంచిది. ఇవాళ కెమికల్స్తో కూడుకున్నటువంటి గంధం పెట్టడం మూలంగా లింగాలు, ఆ శివలింగాలని కూడా దెబ్బతింటున్నాయి. అది చేయడం తప్పు. సమయం కాసేపు దేవుడి దగ్గర కేటాయించి ఆ భగవంతుడి సన్నిధిలో గడిపేటప్పుడు ఒక గంధం చెక్క, చక్క లేపాక్షి వంటి వాటిల్లో గవర్నమెంట్ చక్క సీలు వేసి అమ్ముతున్నారు, మంచి చెక్కలు. ఆ చెక్క తీసుకొచ్చి స్నానం మీద అరగదీసి గంధం తీసి స్వామివారికి అర్చనకి వాడమని చెప్పి ఇవ్వండి. ఊరినే కెమికల్స్ కొనుక్కొచ్చి ఆ కెమికల్స్తో కూడుకున్నటువంటి ఆ గంధం స్వామివారి అభిషేకానికి వాడడం అంత మంచిది కాదు. అలాగే ప్రత్యక్షంగా వెళ్ళి ఆవు పాలు, దేశవాళీ ఆవు పాలు తీసుకొచ్చి స్వామివారికి వాడండి. మారేడుదళాలు కోసుకొచ్చుకోండి. ఎవరో కోసిచ్చిన మారేడుదళాలు మీరు అవి శుభ్రంగా ఉన్నాయో తెలియకుండా వాడడం మంచిది కాదు. అలాగా భక్తిగా వీటిని వాడడం, ఈ ద్రవ్యాలు ఇంతవరకు వాడితే చాలు. మిగతావన్నీ మనం తేలం. మిగతావన్నీ కూడా ఏ రోజుగా రోజు పూలు చెట్లకి, దగ్గరలో ఉన్న చెట్లకు కోయండి. అంతేకాని ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పాచి పూలు ఉన్నట్టుగా మొన్నట్టుగా తీసుకొచ్చి దేవుడికి పూజ చేయడం అనేది అంత సరైన విషయం కాదు. ఇళ్లలో చక్కగా దేవుడు పుష్పాలు కోయడం అనేది సంస్కారం. చెట్లను పెంచుకోవడం, చెట్లకు పూలు కోయడం అనేది నిన్నటే పూలు పెట్టడం ఏంటండి, అది పెట్టి చాలా ఎక్కువ పూలు పూజ చేసామని ఫీల్ అయిపోతూ ఉంటారు. చాలా తప్పు. 4 పూలు పెట్టినాయి వాళ్ళ చెట్లకి కోసిన పూలు పెట్టడం అలవాటు చేసుకోండి. తులసి, మారేడు, తర్వాత గరిక, మరి ఆ రోజు ఉన్నటువంటి పూలు అన్నీ కూడా వాటితో అర్చన చేసి ఆ శివుడి యొక్క అనుగ్రహానికి పాత్రలైతే మీకు ఎటువంటి ఐశ్వర్యం లోటు లేకుండా జీవితం గడిచే అవకాశం ఉంది. రేపటి రోజున పూర్తిగా ఉన్నటువంటి అమావాస్య నాడు పితృదోషాలు ఉన్న వాళ్ళందరూ కూడా తండ్రి లేకపోతే కనుక పితృతర్పణాలు వెళ్ళడం మంచిది. ఒకవేళ తండ్రి ఉంటే కనుక మీ తండ్రి చేత వాళ్ళ తండ్రికి, ఆ పైతరాల వాళ్ళకి పితృతర్పణాలు వదిలించండి. ప్రతి అమావాస్యకి కూడా చక్కగా సంక్రమణానికి, అమావాస్యకి పితృతర్పణాలు వెళ్ళడం మంచిది. రేపటి రోజు అమావాస్యను సద్వినియోగం చేసుకోండి. అందరూ వాళ్ళ పితృదోషం ఉంది, నువ్వు ఆ క్షేత్రానికి వెళ్ళు, ఈ క్షేత్రానికి వెళ్ళు, ఈ క్షేత్రంలో అది చేస్తే చాలా గొప్ప, ఆ క్షేత్రంలో చేస్తే గొప్ప అంటున్నారు. ఎక్కడికి వెళ్ళకల్లా ఖచ్చితం గ్రంథస్థమైన విషయాన్ని నేను ఛాలెంజింగ్గా చెప్పగలను. ఎక్కడ కూర్చున్నా, ఎక్కడికి రమ్మన్నా వచ్చి చెప్పగలను నేను. అవన్నీ కూడా ఆకర్షణీయ పనులు ఇవి కాదు. ఇది నిత్యంలో చేయాల్సిన పని. అమావాస్యలు, సంక్రమణాలు, మహాలయ పక్షాలు ఇంకో నెలలో రాబోతున్నాయి. వినాయక చవితి వెళ్ళిన తర్వాత వస్తాయి. మరి వాటన్నిటిని సద్వినియోగించిన వాటి రోజుల్లో మనం నిత్యం తర్పణాలు వదిలేటువంటి అలవాటు పడితే తద్వారా పితృదోషాలు తగ్గి మనకి జాతకంలో ఉన్న దోషాలు కూడా పోయే అవకాశం వస్తుంది. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ రోజున అన్ని కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేకుండా సుఖంగా, శాంతంగా నడుపుకుంటూ ముందుకెళ్తారు. అన్ని విషయాలను కూడా చాలా లాభదాయకమైన ఫలితాలు ఇస్తుంటారు. కొత్త వ్యవహారాలకి ఆలోచనలు చేస్తారు. అందరి దగ్గర నుంచి మంచి సహకారం లభిస్తుంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలన్నీ కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేసి
గొప్పదైనటువంటి చక్కటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవితాన్ని గడుపుతారు, మంచి ఫలితాలు తీసుకుంటారు. సుఖంగా శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం కూడా బాగా గోచరిస్తోంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. భరణి నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం బాగుంటుంది. కృతిగా ఒకటో పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. తర్వాత వృషభ రాశి, ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించి ఎన్నో విజయాలు సాధిస్తారు. కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాలన్నీ కూడా చాలా బాగా నడుస్తాయి. అందరి దగ్గర నుంచి కూడా మంచి ప్రోత్సాహాలు లభిస్తాయి. ఈ రోజున నూతన ఉత్సాహంతో చాలా విజయాలు సాధిస్తూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మరి కృతిగా 2, 3, 4 పదాలు వాళ్ళకి విద్యా వ్యాసంగంలో మంచి అభివృద్ధి ఉంటుంది. రోహిణి నక్షత్రం వాళ్ళు విజ్ఞానయాత్రలు, విహారయాత్రల మీద బాగా చర్చలు చేయడం కానీ, దృష్టి పెట్టడం కానీ జరుగుతుంది. పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం వస్తుంది. మృగశిర 1, 2 పదాలు వాళ్ళు చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. మిథున రాశి, కొన్ని చిన్న చిన్న చికాకులు ఉంటాయి, అన్ని దాటుకుంటూ ముందుకు వెళ్తారు. ఇవాళ రోజువారీ కార్యక్రమాలు కూడా చిన్న చిన్న అడ్డంకులతో పూర్తవుతాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో చాలా మంచి కాలక్షేపం జరుగుతుంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మీరు చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. ఈ రోజున మృగశిర 3, 4 పదాల వాళ్ళు ఏదైనా స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు సంబంధించిన చర్చలు జరిగే అవకాశం వస్తుంది. ఆ తర్వాత ప్రతి అంశంలో కూడా లాభాలు ఉంటాయి. ఆర్ద్ర నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం చేస్తారు. పునరుసు 1, 2, 3 పదాల వాళ్ళకి దూర ప్రాంత ప్రయాణాల గురించి చర్చలు జరిగే అవకాశం వస్తుంది. తర్వాత కర్కాటక రాశి, నిబంధనలతో కూడినటువంటి పనులన్నీ కూడా చాలా జాగ్రత్తగా పాటిస్తూ ముందుకు వెళ్తారు. ఉద్యోగ విషయం, వ్యాపార విషయం చాలా బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా లాభదాయకంగా మరల్చుకుంటారు. కొన్ని చికాకులు ఉంటాయి, వాహనాలతో చికాకులు ఉంటాయి, పనిముట్లు వాడకంలో చికాకులు ఉంటాయి. కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళమని చెప్పి సూచిస్తున్నాం. మరొక ముఖ్య విషయం, ఈ రోజున మీకు ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ రేపు కూడా ఒంటరిగా ప్రయాణాలు చేయొద్దు, దూర ప్రాంత ప్రయాణాలు చేయొద్దు. ఎక్కువగా మీరు వేగవంతమైనటువంటి పనులు కూడా చేయొద్దని చెప్పేసి సూచిస్తూ ఉన్నాం. తర్వాత పునరుసు 4 పదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు ఇవాళ కొంత రిలీఫ్గా ఉంటాయి, బాగుంటుంది. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అనుకూల స్థితి ఏర్పడుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాల్లోనూ కూడా కొంచెం మానసికంగాను శారీరకంగాను ఒత్తిడికి బాగా లోనవుతూ ఉంటారు. సింహరాశి, తెలివితేటలు బాగా పనిచేస్తాయి, ఆలోచనలు బాగా వస్తూ ఉంటాయి, మంచి ప్రణాళికలు చేస్తారు. కానీ ఏమిటో అమలు చేసే విషయంలో ఆటంకాలు ఎక్కువ వస్తూ ఉంటాయి, కొంచెం చికాకులు పడతారు. ఉద్యోగ వ్యాపార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. ఇతరుల వ్యవహారాలు జరిగిపోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శించండి. అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా వరకు లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే ఎన్నో విజయాలు సాధించే అవకాశాలు ఖచ్చితంగా వస్తాయి. తర్వాత మరి ఈ రోజున ఉన్నటువంటి మీ యొక్క ప్రతి విషయాన్ని కూడా మీరు స్వయంగా పరిశీలించుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకమైన ఫలితాలు కూడా వచ్చే అవకాశం వస్తుంది. ఇక్కడ అందరి వలన మీకు గౌరవ మర్యాదలు కూడా మీ నడవడిని బట్టి కూడా ఆధారపడి ఉంటాయి. ఇతరులు మిమ్మల్ని గౌరవించే విధంగా కూడా. మఘా నక్షత్రం వాళ్ళకి శుభకార్య పుణ్యకార్య ప్రయత్నాలు చాలా బాగా నడుస్తుంటాయి. పుబ్బా నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్తారు. తర్వాత ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా చాలా మంచి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. కన్యారాశి, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. మంచి జీవనం చేస్తూ మంచి ఫలితాలు తీసుకుంటూ ఆనందంగా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తర 2, 3, 4 పదాల వాళ్ళకి ఇవాళ బంధుమిత్రుల యొక్క కలయిక, భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చ జరుగుతుంది. హస్త నక్షత్రం వాళ్ళు కొంచెం మానసికంగాను కొంచెం సాంఘికంగాను కూడా ఇబ్బందికరమైనటువంటి ఘటనలను ఎదుర్కొనే అవకాశం వస్తుంది. చిత్త 1, 2 పదాల వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. తులారాశి,
ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి, ఆరోగ్య విషయాలు బాగుంటాయి, భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు పాల్గొంటారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా లాభదాయకంగా మరల్చుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు ఈ రోజున విజయవంతమైనటువంటి ఫలితాలు చాలా ఎక్కువ పొందుతారు. విశాఖ 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా లాభదాయకంగా ఉంటాయి. చిత్త 3, 4 పాదాల వాళ్ళకి కొంచెం అడ్డంకులు వచ్చే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి. మానసికమైనటువంటి ఇబ్బంది, శారీరకమైన ఇబ్బంది, బంధుమిత్రుల యొక్క రాకపోకలతో కొంచెం చికాకులు, కొంచెం మాటలు అవమానకరంగా పెరగడం, ఎదురు వాళ్ళని మీరు అనుమానించే లక్షణాలు, మిమ్మల్ని ఎదురుకుండా వాళ్ళు అవమానించే లక్షణాలు ఇవి పెరగడం జరుగుతూ ఉంటాయి. కొంచెం చికాకులు బాగా ఉండే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపారాల మీద బాగా దృష్టిని కేంద్రీకరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఏ పని చేసినా కానీ కొంచెం బాధాకరంగా నడిచే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార ఆర్థిక విషయాలు చికాకులతో ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా చాలా సమస్యాత్మకంగా నడుపుకుంటారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సుఖశాంతులతో కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ధనురాశి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా మంచి ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. సుఖశాంతులతో కాలక్షేపం చేస్తారు. అన్ని విషయాల్లో కూడా విజయాలు సాధిస్తారు. ప్రతి చోట కూడా సానుకూల స్థితిని పొందుతూ ముందుకు వెళ్ళి మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి వాళ్ళ మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత మకర రాశి వాళ్ళు ఈ రోజున ప్రతి విషయంలోనూ కూడా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. అంతా బాగున్నట్టుగా ఉండదు. తొందరపాటు నిర్ణయాలు చేస్తూ ఉంటారు. మాట తొందరగా వదులుతూ ఉంటారు. ఎదురుకుండా వాళ్ళతో మాట్లాడేటప్పుడు పొరపాటున మీ యొక్క నెగిటివ్ వర్డ్స్ వాళ్ళకి వెళ్ళి మిమ్మల్ని వాళ్ళు ఇబ్బంది పెట్టే అవకాశం వస్తుంది. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేయడానికి అలవాటు పడండి. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అన్ని కార్యక్రమాలను కూడా స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం మూలంగా కొన్ని సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. లేని ఏళ్ల కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఘటనలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళాలన్న అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకంగా ఉంటుంది. ఎవరి మీద ఆధారపడితే అవి కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. గమనించుకుంటారని చెప్పి ఆశిస్తూ ఈ రోజున ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటిస్తూ అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుకు వెళ్ళాలి. తర్వాత ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాల్లో బాగా జాగ్రత్తలు పడాల్సిన అవసరం ఉంది. కుంభరాశి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరి దగ్గర నుంచి మంచి ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలు బాగా నడుపుకుంటూ ఉంటారు. ధనిష్ట 3, 4 పాదాల వాళ్ళకి మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. శతభిష నక్షత్రం వాళ్ళు ఎన్నో విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్తారు. పూర్వభద్ర 1, 2, 3 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాలను కూడా సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం వస్తుంది. మీనరాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు వచ్చే అవకాశం ఉంది. ఎటువంటి సమస్యలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా శాంతంగా కాలక్షేపం చేయడానికి వీలుగా ప్రయత్నాలు చేసుకొని సూచిస్తాం. మీ పనులను కూడా మీరు స్వయంగా చూసుకోండి. ఈ రోజున ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్ మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం దత్సత్.